హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ బ్రేక్ఫాస్ట్, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్. ఇది మనకి 30 minutesలో అనేది రెడీ అవుతుంది. ఇది రవ్వ అటుకుల అప్పాలు వితౌట్ ఆయిల్, ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మనం బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకుందాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అప్పాలు అయితే సూపర్ ఉంటాయి. ఓకేనా? ఇక లేట్ ఎందుకు, మరి ఎట్లా చేయాలో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి నేను 1/2 కప్ అటుకులు అనేవి తీసుకున్నాను. ఇవి 2 times వాష్ చేసి తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం 1 కప్ రవ్వ తీసుకున్నాం. ఇది బొంబాయి రవ్వ అంటారు కదా, అది ఉప్మా రవ్వ అని కూడా అంటారు. అది తీసుకోవాలి. తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో 1/2 కప్ పెరుగు అనేది యాడ్ చేయాలి. ఓకేనా? పెరుగు పుల్లగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్ పెరుగైనా యూస్ చేయొచ్చు. కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో బేకింగ్ సోడా అనేది యాడ్ చేయాలి. 1 tablespoon బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటారు, తినీ సోడా అంటారు, అండ్ కుకింగ్ సోడా అని కూడా అంటారు. ఇందులో కొంచెం లెమన్ అనేది వేయాలి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఇట్లా యాక్టివేట్ అవుతుంది. ఇట్లా యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి అప్పాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఓకేనా? ఇట్లా యాక్టివేట్ అయిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకుని మనం ఒక 10 minutes రెస్ట్లో ఉంచాలి. ఓకేనా? 10 minutes తర్వాత చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనం ఒక్కసారి మిక్స్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి. 60 ml వాటర్ అనేది వేసి మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం దోసపిండి మాదిరిగా మిక్స్ చేసుకోవాలి. మరీ దోసపిండి అంటే మరీ జారుగా ఉండకూడదు. చూసారా, ఈ విధంగా ఉంటే మనకి అప్పాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఒక దోస ప్యాన్ తీసుకుందాం. అది బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మనం అప్పం అనేది వేసుకోవాలి. మనం గరిటెతో తిప్పకూడదు. ఈ విధంగా ప్యాన్ని అటు ఇటు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తిప్పాలి. మరీ పల్చగా ఉండకూడదు. కొంచెం మందంగా ఉంటేనే అప్పాలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఓకేనా? ఈ విధంగా తిప్పిన తర్వాత చూసారు కదా, చిన్న చిన్నగా ఎయిర్ బబుల్స్ అనేవి వస్తున్నాయి. చూడండి, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తేనే మనకి అప్పం అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. చూసారా, ఈ విధంగా మనం 1 side కుక్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ సైడ్ మనకి పైన సైడ్ వచ్చేసి చూసారు కదా, ఇట్లా ఉడుకుతుంది. ఈ విధంగా వస్తే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు. ఓకేనా? ఈ విధంగా మనం అప్పం అనేది 1 side మనం కాల్చుకోవాలి. 1 side ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అవుతే మనకి అప్పం అనేది రెడీ అవుతుంది. ఓకేనా? ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. ఓకేనా? చూడండి. చూసారు కదా, చాలా ఈజీగా మనం అప్పాలు అనేవి రెడీ చేసుకున్నాం. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అప్పాలు. దీనికి బెస్ట్ కాంబినేషన్ చట్నీ ఏంటంటే, నేను ముందు గోధుమ పిండితో దోశలు అనేవి వేసాను. ఆ చట్నీయే దీనికి కూడా యూస్ చేయాలి. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఐకార్ట్లో వదిలేస్తాను. అందులో చూసి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? బెస్ట్ కాంబినేషన్ ఇడ్లీకి చట్నీ. ఓకేనా? చూడండి ఎంత బాగుంటాయి అప్పాలు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్.